మార్చుకోవాలండి కాశ్మీర్ వెళ్ళాలంటే? పేరు మార్చుకోవాలా? ముస్లిం పేరు ఎవడో ఉంటాడు, ఒక సుబ్బారావు ఎల్లారావు ఉంటాడు, అక్కడికి వెళ్ళేప్పుడు షేక్ హుస్సేన్ ఏదో పేరు మార్చుకొని ఎటైర్ మార్చుకొని వెళ్ళి మెడలో ఏమన్నా ఐడి కార్డు నేను ముస్లింని, సో వాడు టెర్రరిస్ట్ వచ్చేవాడు, ఓహో వీడు ముస్లిమే, వీడిని వదిలేద్దాం, అలా చేయాలా? అలా ఏమన్నా ఒమర్ అబ్దుల్లా గారు అక్కడ ఏమన్నా ఫత్వా జారీ చేశారు అక్కడ ఇట్లా ఎంటర్ అవ్వాలంటే ఇట్లాంటివి ఉండాలని? 99 టీవీ ప్రేక్షకులకు మరియు అదేవిధంగా తమరికి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. అదే మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వక ముందుగా ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూపై మా యొక్క చర్చ అందరికన్నా ముందు ఎవరైతే ఈ మృతులు ఉన్నారో 26 మంది, ఎవరైతే 20 మందికి తీవ్రంగా గాయపడ్డారో, మీరు రాత్రి పడుకోలేదని చెప్పేసి నేనైతే భావిస్తున్నానండి వాసుదేవన్ గారు. ఖచ్చితంగా నేనేమి మొహమాట పడను చెప్పడానికి, నేను మొహమాట పడను. వేదన కలిగించే అంశం 100% వేదన కలిగించే అంశం కాబట్టి మీరు రావడం కూడాను లేట్ అయింది, డిబేట్ కూడాను లేట్గా స్టార్ట్ అయిందంటే నేను అదే అనుకున్నాను, ఖచ్చితంగా రాత్రి నిద్ర పట్టు ఉండదు అని. నా పరిస్థితి కూడా అదేనండి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ రోజు పొద్దున అందరికన్నా ముందు డిబేట్ స్టార్ట్ అవ్వగానే మా సోదరుడితో పాటు ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కలిసి ముందు ఎవరైతే ఈ మృతులు ఉన్నారో వారి యొక్క ఆత్మశాంతి కోసం కనీసం ఒక 10 సెకండ్లు అయినా కానీ మనం మౌనం పాటిస్తామేమో అనుకున్నాం. స్టార్టింగ్ నోటే నాది అది. తిరుపతిరావు గారు మాట్లాడేప్పుడు ముందర వాళ్ళకి శ్రద్ధాంజలి అని చెప్పారు. నో మీరు వినలేదు. నేను స్టార్టింగ్ నోటే అది. తిరుపతిరావు గారు చెప్పింది కూడా అదే. వినండి సార్, మీరు ప్రతి దాన్ని కూడా నెగిటివ్ లోకి తీసుకెళ్ళమాకండి. వాసుదేవన్ గారు ఒకరిపై ఒకరు దొమ్మెత్తి పోసుకోవడానికో లేకపోతే దీంట్లో కూడాను మనం టోపీ గట్ట ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, లేకపోతే ఇంకోటి ఉన్నాడు, వాళ్ళని అడగండి ప్రశ్నలు అని చెప్పేసి చెప్పుకోవడం కాదు. ముందు నేను మీ ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వదలుచుకోలేదు. రైట్ తిరుపతిరావు గారు, లెట్ హిమ్ కంప్లీట్ అండి. తిరుపతిరావు గారు లెట్ హిమ్ కంప్లీట్. తిరుపతిరావు గారు లెట్ us not confront. లెట్ హిమ్ కంప్లీట్ అండి. నేను మీ దగ్గరకు మళ్ళీ వస్తా. సమాధానం ఇస్తాను. 100% నేను వాసుదేవన్ గారు అడిగినటువంటి ప్రశ్నకి మాత్రమే సమాధానం ఇస్తాను. మీరు ఏం మాట్లాడినా కానీ టైం వేస్ట్ చేస్తున్నారు తమరు. రైట్, మీరు మాట్లాడండి శుభ్లీ గారు, ప్లీజ్ కమ్ టు ద పాయింట్. వాసుదేవన్ గారు, ఈ మొత్తం యావత్తు భారతదేశంలో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత మనం అందరం కూడాను ఏమనుకున్నామంటే ఇంకా ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో ఇది మా యొక్క భారతదేశం యొక్క తీక ముందు కూడాను అదే అనుకున్నాం, తీసిన తర్వాత కూడాను అదే అనుకున్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు నమ్ముతారా కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అనే విషయాన్ని? మీరు నమ్ముతారా, విశ్వసిస్తారా? కడుపుకు అన్నం తినని వాడు విశ్వసించడండి. కడుపుకు నేనైతే అన్నం తింటున్నాను, మీరు ఎలాగైతే కడుపు అన్నం తింటున్నారో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎలాగైతే అన్నం తింటున్నారో, నేనేంటంటే కాస్త బిర్యానీ తినే రకం. నేను అన్నంతో పాటు బిర్యానీ తినే రకం కాబట్టి నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నా 100% ఇది మన భారతదేశం అని చెప్పేసి. అసలు ఆ